చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మా పొలాలు. ఇవన్నీ అలా చూసారా, పని చెట్లు ఉన్నాయా, పని చెట్ల గట్టు, అలా జీరికి చెట్లు, టేక్, అలా చింత చెట్టుతో అలా కలిపి ఇవన్నీ మా పొలాలు. చూసారా, వరి నారు వేసామండి అక్కడ. చూడండి ఒకసారి, అక్కడ వరి నారు వేసాం ఈ రబీ సీజన్లో. ఇవన్నీ మా పొలాలు. ఇదిగండి మా గుడిసె అంటారు దీనికి. చూసారా, మా కళ్ళం. ఇక్కడ ఒకవేళ పొలం పనులు చేస్తున్నప్పుడు వర్షం వచ్చినట్లయితే మేము అందరు ఇక్కడే ఉంటాం. ఇదిగండి ఇక్కడే చిన్న ఫ్యామిలీ బతికేవచ్చు ఇక్కడ. చూడండి మా గది. అలానే ఈ దుక్కి కాలంలో చీకటి అయినప్పుడు పొలాల్లో ఇదిగంటే మేము ఇక్కడ పశువులు కడతాం. ఇక్కడికి పశువులు. అలాగే ఈ కాలంలో కోళ్ళు పెంచుతున్నామండి. సుమారు ఒక 150-160 కోళ్ళు ఉన్నాయి, చిన్న పెద్ద కలిపి. ఇదిగండి ఈ వల ఇలా చుట్టేసి ఇక్కడ కోళ్ళని పెంచుతున్నాం. ఇదిగండి చూసారా, ఇది ఇక్కడ అది గూడు, ఇది బకెట్, వాటర్. కోళ్ళు వాటర్ తాగడానికి నీళ్ళు పెట్టాం. చూసారా, పట్టు కూడా ఉంది. కోళ్ళు గుడ్లు పెట్టినట్లయితే అక్కడ పట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదండి మా జీవన విధానం. అలాగే ఇవన్నీ మా మామిడి తోట. చూసారా, సుమారు ఒక 70-90 చెట్లు ఉంటాయి. ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్, మా విలేజ్ అగ్రికల్చర్ ఎలా ఉందో. ఇంకా నెక్స్ట్ ఆగస్ట్ కల్లా ఈ పంట పొలాలన్నీ ఫుల్గా పచ్చగా కనబడతాయి. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి నిరుద్యోగులు, పేదవాళ్ళని లైక్ చేయండి ఫ్రెండ్స్. సెలబ్రిటీస్, రాజకీయ నాయకులకు మాత్రమే లైక్లు, సబ్స్క్రైబ్ చేస్తారు, డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే. కానీ మాలాంటి పేదవాళ్ళని మాత్రం ఎవ్వరు ఇష్టపడరు, ఎందుకంటే పేదవాళ్ళం కదా. చూసారా ఫ్రెండ్స్.